హలో అక్వామ్యాన్, నేను మీ రఘురామ్ రాజా, ది మాస్టర్ షెఫ్. సో ఐ వాంటెడ్ టు బికమ్ షెఫ్ ఫ్రమ్ మై చైల్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది, అదేంటంటే నేను ఎప్పటికైనా ఒక పెద్ద షెఫ్ అవ్వాలని. కానీ కాలమాడిన వింత కారడి వల్ల నేను ఇంజనీరింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంజనీరింగ్ 5 ఏళ్ళు చేసి 500 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ షెఫ్ని అవ్వబోతున్నాను. షెఫ్. ఈరోజు మనం మన ఫిషెస్ కోసం వండపోయే డిష్ పేరు వచ్చేసి లవర్ లేని వాళ్ళకి లివర్. ఇది కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే లివర్. సో ఇప్పుడు ఈ లివర్ని ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని నీట్గా వాష్ చేసుకోవడానికి నేను వాడుతున్నాను చిల్లుల గెరిట. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం లివర్ని వేసుకొని ఈ లివర్ని ఇలా పక్కన పెట్టుకొని ఈ కవర్ని డస్ట్బిన్లో పడేయాలి. తర్వాత ఈ లివర్ని చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలన్నమాట. నీట్గా లివర్ని వాష్ చేసుకోవాలి. ఇదే చాలా ముఖ్యమైన అంశం ఈ రెసిపీలో. ఇది వండడానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే గ్లౌజులు అనమాట. సో ఇప్పుడు ఈ లివర్ని దీన్ని ఏమంటారు, కుకింగ్ బోర్డ్, దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇప్పుడు దీని మీద లివర్ని పెట్టేసిన తర్వాత ఒక 2 గిన్నెలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రెసిపీని మనం 2 వేరే కస్టమర్స్ కోసం వండుతున్నాం అనమాట. సో ఇలా 2 వేరే గిన్నెలు తీసుకొని ఫస్ట్ మనం ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట లివర్ని. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త పిల్లలు, చెయ్యి కట్టవచ్చే. సో ఇప్పుడు ఈ లివర్ని అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం లివర్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట, ఎంత వీలైతే. సో ఇదిగోండి, సో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అనమాట. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఒక ఘాట్, ఇలా ఒక ఘాట్, ఇలా ఒక ఘాట్, ఇలా ఒక ఘాట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇట్లా కట్ చేస్తే ఇవన్నీ కూడా చిన్న క్యూబ్స్ లాగా పడిపోతాయి అనమాట. అబ్జర్వ్ చేశారా? ఇదే చిట్కా, ఈరోజు చిట్కా ఇదే. సో ఇప్పుడు చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసేసుకున్నాం, పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ లివర్ని మనం మళ్ళీ వాష్ చేసుకోవాలా అని మీరు నన్ను అడిగినట్లయితే వాష్ చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే లివర్ అనేది సారీ, అర్థవంతంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. నేను ఒకసారి మా నాన్నగారికి తెలియకుండా ఇంట్లో వంట వండాను. అది తిని మా నాన్న ఇది ఎవరు వండారో మర్యాదగా చెప్తారా, ఇంటి నుంచి వెళ్ళిపోనా అని అన్నారు. అప్పుడు అది వండింది నేనే అన్న మరుక్షణం నన్ను మెడబట్టుకు బయటికి నెట్టేశారు. సో ఈ లివర్ అనేది ఎలాంటిదంటే మీరు కట్ చేసుకున్నాక లివర్ని వాటర్తో కడిగితే పెద్ద లివర్ ఉంటే అది వాటర్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. చిన్న పీసెస్ ఉంటే వాటర్ మాలిక్యూల్స్ అవి ఎక్కువ పట్టేసుకున్న కారణంగా వాటర్ అనేది. సో ఇప్పుడు వాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఒక టింక్లర్ కావాలన్నమాట. ఇదే ఆ టింక్లర్. సో ఇప్పుడు ఈ టింక్లర్ అండ్ ఈ ఫస్ట్ కస్టమర్స్ కోసం ఈ లివర్ని తీసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో టు అవర్ డియర్ కస్టమర్స్. మే కమ్ ఇన్ సర్? కమ్. సో మన ఫస్ట్ కస్టమర్ చూడండి, ఆవురమంటూ వెయిట్ చేస్తాడు. హీ హాజ్ ఆల్రెడీ టోల్డ్ మీ దట్ హీస్ బీన్ సావింగ్ సిమ్స్. సో ఇప్పుడు మన స్నేక్ హెడ్కి మనం ఫీడింగ్ చేద్దాం. తర్వాత మన స్నేక్ హెడ్ దగ్గర రివ్యూ కూడా తీసుకుందాం అనమాట, ఫుడ్ ఎలా ఉండిందో. సో చలో ఫీడింగ్ చేసేస్తున్నా. ఓ మై గాడ్, ఇదిగోండి ఇప్పుడు 2వ పీస్ వేస్తున్నా. సూపర్, ఫుడ్ బాగా నచ్చింది అనుకుంటే. చూసారా, మీరు మంచిగా వండితే అంత ఫాస్ట్గా తినేస్తాయి అనమాట. అదిగోండి. సో ఇంకో పీస్ వేస్తున్నా. అదిగోండి పట్టేసింది. తర్వాత ఇంకొక లాస్ట్ పీస్ అనమాట. సో సూపర్. ఇంకా తినాలంట ఏంటి, ఇంకానా? ఇదిగోండి లాస్ట్ పీసెస్. సో స్నేక్ హెడ్ అన్ని పీసెస్ తినిందనమాట. సో ఒకసారి మనం స్నేక్ హెడ్ని అడుగుదాం, ఫుడ్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకుందాం. సో డ్రాగన్ గారు, ఫుడ్ ఎలా ఉందో మా వ్యూవర్స్కి కొంచెం చెప్పండి.
ఫుడ్ అయితే ఎక్సలెంట్గా గుంది. గిది ఎంత తిన్నా మనసు అయితే నిండదు, పొట్ట నిండుతుంది. సో మీరే విన్నారు కదా, స్నేక్ హెడ్ స్వయాన్న మాట్లాడి చెప్పాడు ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పి. సో నెక్స్ట్ మన ఓజీకి అయితే ఫీడింగ్ చేసేద్దాం అనమాట. సో లెట్స్ గో. సో ఓజీ ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చేసి లివర్ అనమాట. సో అదే ఫీడింగ్ చేద్దాం. సో చలో, ఇదిగోండి, చాలా భయంకరంగా తింటాడు ఓజీ, ఎందుకంటే మన రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఇయ్యంగానే ఇట్లా రప్పని పట్టేస్తాడు. ఓ మై గాడ్, చూసారా ఎలా పట్టేశాడు. సో అలా తింటాడు అనమాట. అలా లేట్లా తినకూడదు సార్, కొంచెం కొంచెం తినాలి. సో మళ్ళీ వేసాను, అది కానీ మళ్ళీ పట్టేశాడు. ఎంత వేస్తే అంత అనమాట, వాక్యూమ్ క్లీనర్ లాగా తినేస్తాడు అనమాట ఈ సార్ అయితే. అతని టెంటికల్స్ మీద టచ్ అవ్వగానే ఆ ఫుడ్ మాయమవ్వక తప్పదనమాట. అలాంటి కస్టమర్ అనమాట. సో చాలన్నమాట. సో అదనమాట. సో ఏదనమాట, సో అదనమాట. సో ఇప్పుడు మన ఓజీ గారిని కూడా అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఎలా ఉందని చెప్పి. కెమెరామ్యాన్ కొంచెం దగ్గరికి వచ్చి చూపిస్తే బాగుంటుంది. సో ఓజీ గారు, ఫుడ్ ఎలా ఉందో మా వ్యూవర్స్కి కొంచెం చెప్పండి, మీ నోట్తో వింటారా అంట. ఇదెవరైనా ఫుడ్ అంటే వాడిని షొప్పుతో కొట్టాలా, ఎందుకంటే ఇది ఫుడ్ కాదు, అమృతం. నిజంగా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయా. యా, సో విన్నారు కదా, అదంట. సో దెన్ ఆఫ్టర్ కంప్లీట్, నేను నా ఇంజనీరింగ్ చదువుల్ని పూర్తి చేసుకున్నాక షెఫ్ అవుదామని ఎవరికి వండి పెట్టినా వాళ్ళెవరికి నా డిషెస్ అస్సలు నచ్చేవి కాదు. నేను ఒకసారి రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆయన ఆపి నా ఫుడ్ టేస్ట్ చేయమని ఇస్తే అతను ఆ ఫుడ్ తిని నన్ను విషం పెట్టి చంపడానికి ట్రై చేశాడు అని నా మీద కేసు వేశాడు. అప్పుడు నేను ఒక డెసిజన్ తీసుకున్నా, మనుషులు ఎవరికి నా ఫుడ్ విలువ అర్థం కావట్లేదు. సో ఇప్పటి నుంచి చేపలకి నా ఫుడ్ వండి పెడతాను, ఎందుకంటే చేపలు మాత్రం మనుషులు కాదా అని. సో ఇప్పుడు మన అలిగేటర్ గారికి అయితే ఫీడ్ చేసేద్దాం రండి. సో ఫస్ట్ ఫిల్టర్ ఆన్ ఉందన్నమాట, అది ఆఫ్ చేసేస్తున్నాను. సో ఫిల్టర్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మన అలిగేటర్ కస్టమర్కి ఫీడ్ చేసి చూద్దాం. అదిగోండి, సార్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఫుడ్ కోసం. సో ఇప్పుడు సార్ కోసం ఒక పెద్ద పీస్ తీసి పెడదాం, ఎలా తింటాడో చూద్దాం. ఓ మై గాడ్, భయపడ్డాడు అనమాట. వైట్ గ్లౌజ్ వేసుకొని వచ్చాను కదా, సో సార్ భయపడ్డారు. సో ఇదిగోండి వేసేద్దాం. అయినా సరే ఒక్క సెకండ్ యూటర్న్ పెట్టిద్దాం. భయపడుతుంది. ఓ మై గాడ్, అది దాని నోటి దగ్గరికి వెళ్ళంగానే క్యాచ్ పట్టేస్తుంది చూడండి. సో అది వెళ్ళలేదు. ఇది ఇంకో పీస్ వేద్దాం. కరెక్ట్గా దాని నోటికి టచ్ అవ్వాలన్నమాట. దాని నోటికి టచ్ అయితే ఫట్మని తినేస్తుంది అనమాట 1 సెకండ్లో. ఇంకొక పీస్ వేద్దాం. ఇంకా ఆ 3 పీసెస్ చాలన్నమాట అలిగేటర్ గారికి. అదంతా తినేస్తుంది, కాకపోతే ఇప్పుడు అది లైట్గా కొంచెం ప్యానిక్ అయింది. ఇదన్నా దాని నోటి దగ్గర పడితే బెటర్. అదిగోండి చెప్పానా, నోటి దగ్గర పడింది అండ్ పట్టేసుకుంది. ఇప్పుడు తినేస్తుంది అనమాట. ఆ 3 పీసెస్ కూడా తినేస్తుంది, కాకపోతే కొంచెం మెల్లిగా తింటుంది. సో అది మన అలిగేటర్ గార్కి పెట్టిన రెసిపీ. సో నేను టీనేజర్గా ఉన్నప్పుడు నా ఏజ్ 20+ ఉండింది, కానీ నా మిత్రుల వయసు మాత్రం 30 ఏళ్ళ పైగానే ఉండేది. అయితే వాళ్ళు ఒక రోజు నన్ను డిన్నర్ పార్టీకి పిలిచారు. అక్కడికి వెళ్ళి నేను ఫుడ్ వండుతుంటే వాళ్ళేమో రఘు ప్లీజ్ వద్దు, వండద్దు అని అన్నారు. కరెక్ట్గా అప్పుడే నాకు షెఫ్ అవ్వాలన్న ఆలోచన మొదలైంది. సో ఇవే అనమాట మన నెక్స్ట్ క్యూట్ కస్టమర్స్. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి చాలా కస్టమర్స్ ఉన్నారనమాట. ఒకటి ప్యారెట్, జైంట్ గోరామి, ఆస్కాస్, ఆ తర్వాత రెడ్ కైల్ క్యాట్ ఫిష్, క్లౌన్ నైఫ్, మీకు తెలియంది కాదు. సో ఇప్పుడు వీటికి ఫీడ్ చేయడమే కొంచెం క్లిష్టమైన మ్యాటర్ అనమాట. ఎందుకంటే ఇందులో మనం సరిగ్గా క్వాంటిటీలో ఫీడ్ చేయకపోతే క్యాట్ ఫిష్ తినలేదు, ఎక్కువ క్వాంటిటీలో ఫీడ్ చేస్తే అవి మార్నింగ్ కల్లా వామిట్ చేస్తాయి అనమాట. సో అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే కరెక్ట్ క్వాంటిటీలో ఫీడ్ చేయాలన్నమాట. సో చూడండి ఇప్పుడు చూపిస్తాను. సో కెమెరామ్యాన్ కరెక్ట్గా ఫోకస్ చేయండి. సో లెట్స్ గో. ఒక స్పూన్ వేసేసిన వెంటనే ఇంకొక స్పూన్ కూడా వేసేయాలన్నమాట. కొన్ని కూడా వేసేస్తే బెటర్. ఈ క్యాట్ ఫిష్ అనేది చాలా మొద్దు కస్టమర్ అనమాట. ఇక్కడ వేస్తే తినవే వెళ్ళి. అదిగండి ఇప్పుడు స్టార్ట్ చేస్తా. సో అన్నీ కూడా తినేసే అనమాట.
సో ఇంకా వేయకూడదు అనమాట. చెప్పాలంటే ఇంకెక్కువ వేస్తే ఏమైందంటే పైన ఉన్నవే తినేస్తాయి, కింద దాకా ఫుడ్ వెళ్ళదు, మొత్తం ప్రాబ్లం అయ్యిద్ది అనమాట. సో ఎక్కువ ఫీడింగ్ చేస్తాయి, వామిట్ కూడా చేస్తాయి. సో అడుగుదాం ఎలా ఉంది ఫుడ్. లెట్స్ నో, ప్లీజ్ టెల్ us your review. ఓకే, రెస్పాన్స్ వాజ్ అమేజింగ్, విన్నర్ కదా. సో అక్వామ్యాన్ అదనమాట ఈ మాస్టర్ షెఫ్ లివర్ ఫీడింగ్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, అండ్ హాబీలో జాయిన్ అవడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా, ది మాస్టర్ షెఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై. లివర్ ఉంది. Once when I was a kid, my social teacher said that